తెరబొమ్మా, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. మెలోనీ కావచ్చు, అర్బాన్ కావచ్చు, పుటిన్ కావచ్చు, నడుస్తుంది ప్రస్తుతం ఈ అప్రజాస్వామిక విధానాలు. కానీ ఇట్ విల్ నాట్ లాస్ట్. ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. జనాలు తిరగబడతారు, ప్రజాస్వామిక పద్ధతులను తిరగబడతారు. దే విల్ రీఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా అండ్ డెమోక్రసీ. మనకి ధైర్యం తీసుకోవాల్సింది మన చరిత్రలోనే ఉంది. భారతదేశం గొప్ప చరిత్ర, చారువాకులు, బుద్ధుడు నుంచి భక్తి మూమెంట్స్, ఆధునిక యుగంలో జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి పూలే, అయ్యన్ కాళీ, పండిత్ జ్యోతిదాసు, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్, మన బొజ్జ తారకం, బాలగోపాల్. ఇది మన తాత్విక సంపద. అది మనకు ఉండగా మనం భయపడాల్సింది లేదు. ఓపిక పట్టాలి. ఓపిక పట్టమే కాకుండా మనలో ఉండే అనైక్యత కొంత హింట్ చేశారు నా ముందు ఉండేవాళ్ళు. అది సీరియస్ ప్రాబ్లము. ఎట్లా అధిగమించాలి, ఎట్లా కొత్త తరాన్ని ఇన్వాల్వ్ చేయాలి అని ఆలోచన చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి పేషెంట్గా విన్నందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. వ్యతిరేకిద్దాం హిందుత్వవాద రాజకీయాలను, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం మన రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం లౌకిక విలువలను. వంతుల కొరకు రామ్యము అంటే మెజారిటీ పరిపాలన. పార్లమెంటులో మెజారిటీ పరిపాలన, మెజారిటీ పరిపాలన కాదు. ఎందుకంటే పార్లమెంటు భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. మన కోర్టులు భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగంలో మైనారిటీలకి స్పష్టమైన హక్కులు ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 25 తీసుకోండి, 29 తీసుకోండి, 30 తీసుకోండి, చాలా దగ్గరలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మైనారిటీలకి రక్షణ, అభివృద్ధి, మైనారిటీల రక్షణ అభివృద్ధికి పూర్తి గ్యారంటీ భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగం ఒక లౌకిక విధానాన్ని అవలంబిస్తుంది. మరి ఈనాడు ఆ లౌకిక విధానానికి తూట్లు పొడవడానికి బీజేపీ సిద్ధంగా, అది మీ కళ్ళ ముందే అంతా జరుగుతుంది. ఇదేదో ముస్లింల మీద దాడి అనుకుంటాం మనం, క్రిస్టియన్ల మీదకి వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, మనకి మణిపూర్లో ఏం జరిగింది, అక్కడ క్రిస్టియన్లు కాలుస్తుంటే సారీటుంటారు 10 మంది బిషప్పులు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఆయన దగ్గర సన్మానం చేయించుకొని వచ్చారు. అట్లాంటి బిషప్పులను మనం నడదీసి అడగాల్సిన ఆవశ్యకత లేదా? ఎట్లా ఏమి పని చేస్తామని. అక్కడ మా మనుషులు చనిపోతున్నారు. మణిపూర్లో బహిరంగంగా రేప్ చేసి ఊరేగింపులు చేస్తుంటే నువ్వు బిషప్ అయి ఉండి నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి, మోడీ దగ్గరికి ఎట్లా పోతున్నావయ్యా అని వాళ్ళని నిలదీయాల్సిన అవసరం లేదా? ఈనాడు మనం చేయాల్సిన పని నిలదీయడం. ఇదిగోండి, ఇక్కడ స్లోగన్ మీరు చదివి ఉంటారు. ఇక్కడ ఒక స్లోగన్ ఉంది, ప్రజాప్రతినిధులు అటు భారత రాజ్యాంగానికి ఇటు నియోజకవర్గ ప్రజలకి కట్టుబడి ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. మేము ఓటేసాము, ప్రజలు ఓటేసాము, ఇక నా ఇష్టం. ఇది కాదు, ప్రజలు మనం ఓటు వేసాము, కానీ ఆయన నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని పోటీ చేశారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని పార్లమెంట్లో ప్రవేశించారు. ఆయన భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా లేదు? ఈ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలా లేదు? ఇది మన ఎజెండా. ఆ బ్యానర్ మీద, ఆ బ్యానరు ఒక సంఘానికి సంబంధించిన విషయం కాదు, భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన బ్యానర్. ప్రతి నియోజకవర్గంలో మనము మన సభలు మనం పెట్టుకొని అంబేద్కర్ని పొగిడి జేజేలు కొట్టి మన సభ విజయవంతం అయిపోయిందని మనం ఇంటికి పోతే అయ్యే పని కాదు. ఆ రోజులు పోయినాయి. షో వర్క్ చేసే రోజులు పోయినాయి. సంతోషాలు పొందే రోజులు పోయినాయి. ఒక పట్టుదలతో పనిచేయాల్సిన, కసితో పని చేయాల్సిన రోజులు ఈనాడు మన దగ్గరకు వచ్చాయి.
ఎట్లా మన మన అసెంబ్లీ నియోజకవర్గంలో మన పార్లమెంటులో ఏ పార్టీ అని ఎందుకు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఎవరన్నా అక్కడ ఉండనియండి, నువ్వు భారత రాజ్యాంగానికి కట్టుబడి నువ్వు వెళ్ళి వక్ఫ్ బిల్లు మీద ఎట్లా ఓటేస్తావయ్యా? నువ్వు సిఏఏ బిల్లు మీద ఎట్లా ఓటేస్తావు? ఎన్ఆర్సీ మీద నువ్వు ఎట్లా ఓటేస్తావు? పెట్టుకున్నా ఎందుకు ఎట్లా ఉంటారు? ఐ మైట్. సో మిత్రులారా, కాబట్టి ఈనాడు ఉంటే ఇది ఆయన తీసుకున్న ఒక్క నిమిషం నేను మాట్లాడి ముగిస్తాను. నేను పెట్టుకుంటా టైం. మీకు చెప్పాను కూడా, నేను టైం పెట్టుకుంటాను. కర్తవ్యం ఏమిటంటే, ఓకే, మనము మన ప్రజాప్రతినిధులను నిలదీయాలి. దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా మనం కమిటీలు వేసుకోవాలి, సభ్యులు చేర్చుకోవాలి. అన్నీ ఎవరు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ నినాదంతో మనం ముందుకు వెళ్దాం. కానీ మనము ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల్ని విడిచిపెట్టేసి మనమన్నీ మనం సభలు పెట్టుకుంటే అయ్యే ప్రసక్తే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నిలదీసి అడిగే ప్రయత్నాల కొరకు మనం పనిచేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి నేను ధన్యవాదాలు. ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు వెడలుతాయో, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆకాశపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి వీచే నీచో నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు. థ్యాంక్ యూ. సమాజ కోసం అహోరాత్రులు పనిచేస్తున్న పెద్దలందరికీ పాదాపదం చేస్తున్నాం. ఎంతో దూరం నుంచి వచ్చే కార్యక్రమం ఇది. ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ రవి వెంకటేశ్వరరావు గారి యొక్క పట్టుదలతో ఈ కార్యక్రమం వీలు కాక ఇంక ఏ ఇతర పాత్రలను చేస్తే ఈ కార్యక్రమం ఇంతమంది జాతీయ కార్యక్రమానికి 50 లక్షలు ఉంది. మరొక 2 లక్షలు అయితే ఈ ఇంకో పాయింట్కి వచ్చేసినట్టు నాకు టైం ఇవ్వలేదు. ఒక నిమిషం మాట్లాడుతున్నాను. భారత రాజ్యాంగాన్ని రాస్తానని బాబాసాహెబ్ అనలేదు. రాజ్యాంగమే బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళింది నన్ను రాయమని. రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాస్తానని అనలేదు. రాజ్యాంగమే బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళి నన్ను రాయమని రాజ్యాంగం. అది దట్ ఈజ్ ఎ ఫేర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గ్రేట్నెస్. ఇది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ రోజుల్లో అసమానతలో ఉన్నటువంటి ఈ సమాజంలో కోట్లాది మంది మెజార్టీ ఉన్నటువంటి ఈ పీడిత జాతులని చట్టపరంగా బయట తీసుకొచ్చి వాడికి కొంచెం న్యాయం చేయాలి, సాంఘిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని ఎంతో శ్రమించి బాబాసాహెబ్ రాయడం జరిగింది. దాని వెనుక బాబాసాహెబ్ శ్రమ ఏంటంటే, ఈ భారతదేశంలో పీడిత జాతి ప్రధానికులు అందరూ కూడా స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇవ్వాలి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ది రూల్ ఆఫ్ యాక్షన్ లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా అని చెప్పడం ఆయన స్వయంగా తీసుకోవడం జరిగింది. సముద్రం చేశాడు భారత రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్. స్టిల్ టుడే గురుగారు చెప్పారు, ది సో కాల్డ్ దళిత్స్ ఆర్ వీక్ సెక్షన్స్, దే ఆర్ డిప్రెస్డ్ ఫైనాన్షియల్లీ, సప్రెస్డ్ పొలిటికల్లీ అండ్ అప్రెస్డ్ సోషల్లీ. సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయబడినటువంటి ఈ జాతులకి రక్షణ ఏది రాజ్యాంగం. దీనికి మన ప్రజాప్రతినిధులే కారణం. మిత్రులు పెద్దలు ఎవరు చెప్పారు. రాజ్యాంగం యొక్క బలాన్ని అనుభవించే టైంలో ఈ రాజ్యాంగాన్ని యొక్క విలువలకి తొంగులో తొక్కేయడానికి ఇంకా వాళ్ళ యొక్క ఈ సేవ చేయించుకోవడానికి ఈ మతతత్వవాదులందరూ కూడా మొత్తం సమాజాన్ని మార్చేయాలని మాత్రమే భయంకరమైన ఒక వాదనని భారతదేశంలో నడిచేసినాడు జరుగుతుంది. దీన్ని ఖండించవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. దానికి రాజ్యాంగం ప్రధానంగా కారణం.
బాబాసాహెబ్ రాజ్యాంగం రాసి ఉండకపోతే నిన్న మొన్న రాసి జరిగినటువంటి స్త్రీలకు హత్య లాంటిది కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం లాంటిది కానీ, సిరియాలో ఉగ్రవాదం కానీ, బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్ కానీ, వీటిలోనే కూడా అంతర్కలాలు రావడానికి కారణం ఏంటంటే అక్కడ సరైన రాజ్యాంగం లేకపోవడమే అక్కడ కారణం. కానీ భారతదేశానికి 77 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా దేశీయమానంగా సమాజంతో కూడా ముందుకెళ్తుందంటే కొంత అసమానతలు ఉన్నా డ్యూ టు రాజ్యాంగం ఉంటుంది, ప్రతిష్టమైన రాజ్యాంగం ఉంటుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని బతికించవచ్చిన బాధ్యత అందరూ ఉంది కాబట్టి ఇలా సమావేశాలు జరుగుతుంది. మిత్రులారా, చెప్పారు మనస్తత్వాదుల గురించి. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం రూలింగ్లోకి వస్తే బీసీలు ఉన్న నాయకులు, ఎస్సీలు, బీసీలు వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు జరిగిన పనులు జరుగుతాయి. వైఎస్పీ నాయకత్వంలోకి వస్తే వాళ్ళకి ఎప్పుడు జరిగిన పనులు జరుగుతాయి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళ పనులు జరుగుతున్నాయి. కానీ వీళ్ళకి చట్టం బ్యాక్వర్డ్ వచ్చిన డౌట్ రావడం ఫీల్డ్ అందరూ కూడా వీళ్ళకి ఏదో రక్షణ, రాజ్యాంగ ఫలాలు ఉంటే తప్ప అంతకంటే ఏం రక్షణ లేదు, పొలిటికల్ అవేర్నెస్ లేదు. ఇఫ్ యూ వాంట్ సమాజంలో ఒక కీలకమైనటువంటి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు ఆర్టికల్ 21 మీరు అందరూ తెలుసుకుంటారు. ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, ఆర్థిక సాంఘిక సమానతల హక్కు, ఈ హక్కు కోసం పోరాడబడి ఇలాంటి సంఘాలన్నీ కూడా ఏ రోజు తిరగబడిన మానవు. బాబాసాహెబ్ చెప్పాడు, ఆన్ January 26, 1950 we are having equality in politics only, inequality in socio-economic life. It is a contradiction. If the contradiction is going on so long, who are supposed for this contradiction, they will blow the boat of democracy. ఈ డెమోక్రసీని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. ఎవరైతే వాళ్ళకి మించిపోయి సఫరింగ్ వస్తుందో, తట్టుకోలేరో, అనుభవించలేరో, అలాంటి పరిస్థితులు ఈ ప్రజలందరూ కూడా ఏకమై మీ జాతిని, మీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్. ఆ రోజు దగ్గరలో ఐ హోప్ అని బాబాసాహెబ్ చెప్తాడు, ఎవ్రీ మ్యాన్ హ్యావింగ్ హోప్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ స్ప్రింగ్ యాక్షన్ ఆఫ్ లైఫ్. ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి నాయకులు వచ్చి ఈ రఘులాట్ వెంకటేశ్వరరావు వచ్చి మనం ఉద్ధరించాలని ఆ హోపం లేకపోతే సమాజం ముందుకెళ్ళదు. అందుచేత బాబాసాహెబ్ చెప్పినట్టుగా హోప్ ఇన్ ది స్ప్రింగ్ యాక్షన్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ మ్యాన్ మస్ట్ బి హ్యావింగ్ హోప్, పర్టికులర్లీ పూర్ మ్యాన్ ఇన్ ది సొసైటీ. బాబాసాహెబ్ చెప్పింది. అంచేత చాలా టైం అయిపోయింది కాబట్టి ఎందుకంటే గౌరవించాలి. మళ్ళీ రవి చాలా చేసుకుంటాం. జై భీమ్.